పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదులే. అబ్బా, ఈ అన్నాలు ఈ కటింగ్ చేయాలి. ఎవరైనా ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఆహా, ఆ కార్లు, ఆ బంగ్లా, ఆహా, ఇంటికి వాండర్ అయిపోతున్నాం. ఆ లైఫే వేరు. మరి ఇక నువ్వే ఉండి రాదా ఇందా, నేను వెళ్ళిపోనా? బాబు గారు తప్పు అయిపోయింది, పని చేసుకోండి, నాకేం అనకండి, పని చేసుకోండి. ఉండరా, నేను వెళ్ళిపోతా. తప్పు అయిపోయింది బాబు, పని చేసుకోండి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఈ గడ్డి ఎన్నాళ్ళు పీకాలి, పీకి పీకి చేతులన్నీ నొప్పులు వస్తున్నాయి. అసలు ఎంత కాలం ఇట్లా నేను చేయాలి అని. లైఫ్ ఇదేనా? అసలు ఎవరైనా అందమైన అబ్బాయి కనిపించి డబ్బున్నోడు ఉంటే చక్కగా పెళ్లి చేసుకొని మంచిగా షటిల్ అవ్వచ్చు. అలాంటోడు యాడ దొరుకుతాడులే, దొరికించుకుందాం, పట్టించుకొని పెళ్లి చేసిన తర్వాత ఏం చేసుకుంటాడు? ఏమీ చేయలేడు. అలాంటి అబ్బాయి తప్ప అప్పుడు ఓనర్ నేనే అవ్వచ్చు, అందరూ పని వాళ్ళు కావచ్చు. అప్పుడు మనమే ఆహా రాను. ఇంకా అప్పుడు చూద్దాం అసలు ఆ కార్లు, ఆ బంగ్లాలు, అసలు ఆ ఒళ్ళంతా బంగారం ధరించుకుంటే అసలు ఆ ఊహే వేరు. అప్పుడు రాణికే మహారాణి. ఆహా, చెప్పేవాళ్ళే ఉండదు. నువ్వు రానివా? లేదు మేడం, లేదు రానిగా వెళ్ళి లేదు మేడం, లేదు లేదు, తప్పైపోయింది. పని చేస్తాను మేడం. లేదు మేడం, మేడం లేదు లేదు. పదరా, ఇంత అమ్మాయిని చూసి చెక్ చేస్తాను. అరే, నువ్వు పెళ్లి చేసి సెట్ చేస్తాను అంటావు, కానీ ఇక్కడ ఒక్కరు కూడా అందమైన అమ్మాయి నాకు కనిపించదు. వచ్చానే కానీ ఎవ్వరూ కనిపిస్తలేరు. ఎందుకో అర్థం కాదే, ఎవ్వరూ కనిపిస్తలేరు. వచ్చినాం కానీ ఇంకేంటి విషయాలు? సరేరా, నీకు మంచి వాళ్ళు చూసి సెట్ చేస్తా. రేపు ఎవడో కానీ డబ్బు ఉన్న మనిషి ఉన్నాడే, బాగా రిచ్గా, కోటీశ్వరుడు. ఎట్లయినా సరే వాడికి పడేయాలి, తాళి కట్టించుకోవాలి. ఎట్లయినా సరే ఊకోకూడదు. ఇప్పుడు చూడు, వాడికి గట్టిగా పడేస్తాను. పదా పోదాం, నడకట. ఏం అందాలు రాసి చూసాడు చూసాడు చూసాడు. సచ్చైరా, ధనం కావాలంటే దాము వాళ్ళ దగ్గరికి రావాలి. నువ్వు నాకు నచ్చారా? ఆనందం కావాలంటే దాము అన్న వీడియో చూడాల్సిందే. అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేస్తున్నా మీరు చూడండి. థ్యాంక్ యూ. ఫోన్ వచ్చింది. హలో బాబాయ్, డబ్బుతో ఏముంది బాబాయ్, ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది. కోట్లు తింటామా? కోట్లు ఈరోజు నా దగ్గర ఉంటాయి, ఇంకోటి దగ్గర ఉంటాయి. కానీ ఒక అందమైన అమ్మాయిని చూడాలి, ఎలాగైనా లగ్నం చేసుకోవాలి, అంతేనా? తనంతో ఏముంది బాబాయ్, అన్నం అంటావు. అన్నం కొడుకుని తింటాం మీరు బాబాయ్. అన్నము చలికాలంలో తెల్లగా ఉంటుంది, ఎండాకాలంలో నల్లగా ఉంటుంది. అందంకి ఏముంది బాబాయ్, మంచి మనసు ఉండాలి. అలాంటి అమ్మాయి నాకు కనిపిస్తే ఇప్పుడే లగ్నం చేసుకుంటా. అది బాబాయ్ మన స్టైల్. బాబాయ్ నీ వల్ల కాకపోతే వదిలి బాబాయ్, నేను పార్క్ వచ్చాను, నేనే సెర్చ్ చేసుకున్నాను. అవును బాబాయ్, నువ్వు ఫోన్ పెట్టి, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. ఏం బ్యూటిఫుల్, ఏం బ్యూటిఫుల్. నా లైఫ్ లో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు బాబాయ్. సెట్ అయిపోయింది. కాదు పోజులు కొడుతున్నాడు కానీ నాకు అర్థమైంది, కానీ నువ్వు స్టార్ట్ చేయవే, నీ ఫోన్ చేస్తాను.
హలో నానా. అమ్మ ప్రతిరోజు సోమవారం 20-30 మంది పేదలకు ఇస్తుంటావు కదమ్మా. ఓకే నానా. అది చూసి చాలా పెద్ద బేరం కుదిరిందమ్మా. ఓకే నానా. కోటేశ్వరం ఇల్లు. అవునా? నువ్వు త్వరగా ఇంటికి వచ్చే అమ్మా, అన్నీ చెప్తాను. ఓకే నానా, చాలా హ్యాపీ. 20,000 దానం చేస్తుందా? కోటీశ్వరులు కొంటుందా? దీన్ని లైన్లో పెట్టేసి తాళి కట్టేసామనుకో, అందం ఐశ్వర్యం నా సొంతం అయిపోద్ది. ఎలాగైనా దీన్ని పడేయాలి. ఎల్లవే ఎల్లు అబ్బాయి కొద్దిగా లైన్లో వచ్చాడు. నిన్ను పడేది పడుతుందంటావా? నాకు లైన్లో పడుతుందంటావా? తాము. మీ పేరు? నా పేరు రాణి. మహారాణి. నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే, మీ ప్యాలెస్కి వెళ్దాం పదా. ప్యాలెస్కి భవనానికి వెళ్దాం పదా. భవనంకా? అవును. పెద్ద భవనం. నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకు? పెద్ద భవనంలో నేను పని మనిషిని. పని మనిషివా? డబ్బున్న మనిషి అనుకున్నట్టు. అవును, మీ పెద్ద ప్యాలెస్ ఉంది కదా, మనం అక్కడ వెళ్ళి హ్యాపీగా ఉన్నాం. వెళ్దాం రా. కాదు, నన్ను క్షమించాలి మీరు. అందులో మా ప్యాలెస్లో నేను కూడా పని మనిషిని. సరే అలా, నువ్వు పని మనిషి, నేను పని మనిషి, ఇద్దరం అక్కడ హ్యాపీగా ఉందాం రా. మేడం పరిచయం. మేడం పెళ్లి చేసుకున్నాను. నీకే దిక్కు లేదంటే మళ్ళీ వీటిని తీసుకునొచ్చు. అమౌంట్ ఎక్కడ కొంచెం సరే, నీ మనసు నాకు తెలుసు కదా, చావైనది ఏవైనా నీతోనే. రాజు రాజు. అందరికీ నమస్కారం అండి. నేను హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్లో ఈరోజు ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. మా డైరెక్టర్ రామకృష్ణ గారు, అలాగే మా టీం మెంబర్స్ వీళ్ళందరూ. సో షార్ట్ ఫిల్మ్ పేరు మోసానికి మోసం సంతోషం. సో ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో మీ ముందుకు వస్తున్నాం. మీ అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేలుగంట కొట్టాను. థ్యాంక్ యూ.